మెంటి దేవుని బిడ్డను కూడా ప్రభువున మన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు పశ్చాత్తాపడని రాయబడింది. అయితే కొన్ని విషయాల్లో దేవుడు పశ్చాత్తాపడతాడు, ఎక్కడ పశ్చాత్తాపడడు, ఎక్కడ పశ్చాత్తాపడతాడు అది ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 23:19 దేవుడు పశ్చాత్తాపడడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన నరుడు కాదు సుమ అని రాయబడింది. 23 దేవుడు అబద్ధమాడటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడకు ఆయన నరపుత్రుడు కాదు, చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభావ ఎన్నికలేని ప్రభావాన్ని పాదాల దగ్గర కూడిందండి. కొద్ది నిమిషాలు తండ్రి, నా మాట కాక నీ మాట కానీ బిడ్డతో నాతో మాట్లాడు ప్రభావ. సమస్తమైనా నీ పరిశుద్ధాత్మ మాట్లాడి సహాయించుతండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నా గురించి మనసును దయచే వాక్యాన్ని కాటకులు ప్రతి ఆట కనీసంలో బంధించి ప్రభావాన్ని సన్నిధి మెండిగా మాకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ మాట వేడుకున్నాను తండ్రి. దేవుడు అబద్ధమాడకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. అర్థం చేసుకోండి, పశ్చాత్తాపడేవాడు కాదు, ఆయన మానవుడు అంతకంటే కాదు. అయితే 1 సమూయేలు గ్రంథం 15:19 కూడా 29 కూడా ఇదే మాట సమూయేలు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు మానవుడు కాదు కాదు. ఇశ్రాయేలు ఎదుట నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకే చెప్పాను. ప్రజల్లో ఘనత కావాలి కదా, దేవుడిలో ఘనత కాదు. సౌలు నన్ను విడిచిపెట్టాడు అని చెప్పి అక్కడ దేవుడు ఎంతగానో బాధపడ్డాడు. సౌలుని ఎందుకు రాజు చేశానని కూడా బాధపడ్డాడు. సౌలు దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవకుండా తన ఇష్టానుసారంగా తన స్వనీతి ప్రకారం నడుచుకున్నందుకు సమూయేలు ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. తర్వాత తన ఇష్టానుసారమైన దావీదుని కోరుకున్నాడు, అది వేరే విషయం. అయితే ఎందుకు దేవుడు పశ్చాత్తాపడన్నాడు? వాళ్ళు ఒకటి చెబితే ఒకటి చేస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాలు పాత నిబంధనలోనే యోనా 3వ అధ్యాయం అండి, అక్కడ దేవుడు తాను చేయిస్తున్న ఆ కీడు చేయకుండా పశ్చాత్తాపడ్డాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు అది తన చెడు నడతన మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడి నేను చేస్తానని మాట ఇచ్చిన కీడు చేయక. అర్థమా? అంటే చెడుతనం అనేది మానుకోవాలా. ఈ అన్యులు యేసుప్రభు నినివే పట్టణాల గురించి కూడా కొత్త నిబంధనలు ఆయన ప్రస్తావిస్తాడు. ఆ చెడుతనం మానుకున్నప్పుడు, వాళ్ళు చేస్తున్న దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు దేవుడికి తెలీదా? దేవుడు హృదయమును అంతరింద్రము ఎరిగినవాడు. మనం ఏం మాట్లాడుతామో తెలుసు, అన్నీ తెలుసు. కొంత లోకము కొంత ప్రభువులు ఉంటే అది దేవుడికి హితం కాదు. దేవుడు బాధపడుతున్నాడు. మీకోసం ఎవరున్న ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ఐశ్వర్యంతో చేసిన వారు ఉన్నారా? మరి యేసుప్రభు మన కోసం ఎంత త్యాగం చేశాడో ఒకసారి గమనించాలా? యోనా, నాకు తెలుసు నువ్వు ఇట్లా చేస్తావని. 4:2 ఏమంటున్నాడంటే, నాకు తెలుసు నువ్వు అత్యంత అనుకుంటేను కదా, నీవు కటాక్షం జాలియు బహుశాంతము అత్యంత కృపగల దేవుడిపై ఉండి పశ్చాత్తాపడి నువ్వు కీడు చేయక మానదువని నేను తెలుసుకున్నాను, అందుకే నేను పరిచర్యను. అంటే ఈ ప్రవక్తకి తెలుసు నువ్వు అలాంటి దేవుడు నాకు తెలుసు, కానీ చెప్పావు కదా నువ్వు వాళ్ళు నాశనం చేస్తావని. నువ్వు ఎట్లా నాశనం చేస్తావు నేను చూడాలని చెప్పి సొర చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఎండ ఎక్కువ వేలకి బట్టతల సరసరంటంతో బ్రతుకుడు కంటే చచ్చుట్టు మేలని చెప్పి అన్నాడు. అంటే ఒక్క రోజులోనే సొర చెట్టు నీకు నీడనిస్తే అది పురుగు పంపించి కొట్టించాడనుకో, నువ్వు దీనికోసం నేను చచ్చడం అంటే 1,25,000 మంది కుడియడం తెలీదు, వాళ్ళ విషయంలో నేను విచారించొద్దానా అన్నాడు. అంటే దేవుడు సమస్తము ఎరిగినవాడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. నువ్వేం మాట్లాడుతావు తెలుసు,
మన హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసు? అందరూ హృదయాలు ఎరిగిన వాడు. మనుషుల గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరము లేదు. కాబట్టి మరి వాళ్ళు తమ చెడుతనమును విడిచిపెట్టినందువల్ల దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కనికరించాడు. చెడుతనం విడిచిపెట్టకపోతే కనికరం రాదు. అతిక్రమలు చేయవారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు కనికరపడదు. మరి పాత నిబంధనలోనే ఇర్మియా 14:10 అంటాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా ఇచ్చ కలిగి ఉన్నారు, వీరి గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయబాకు ఇర్మియా అని ఎందుకు చెప్పాడు? ఈ జనులు అంటే కోరిక కలిగి ఉన్నారు. వీళ్ళు జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాటుకు ఇచ్చి కలిగి ఉన్నారు, కోరిక కలిగి ఉన్నారా? యెహోవా ఆయన అంగీకరింపడు. ఇప్పుడు వారి అక్రమమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి పాపమును బట్టి వారిని శిక్షిస్తాడు. యెహోవా వారికి మేలు కలిగినట్టుగా ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయబాకు. వారు ఉపవాసం ఉన్నప్పుడు దీనికి ఏం చెప్తావు సమాధానం? ఇప్పుడు మనము మన ప్రవర్తనలో మార్పు లేకుండా మనం మేకర్లాగా ఉంటే అటు గురుద్ది, మనం గొర్రె పిల్లలాగా ఉండాలి. అర్థం చేసుకొని అసలు ఈ ఒక సందర్భంలో దేవుడు మోషే ప్రార్థన ఆలకించి వాళ్ళని చంపేస్తానన్న దేవుడు చంపకుండా ఆపాడు. నిర్గమకాండం 32:13 వీళ్ళని చంపేస్తాను మోషే, వీళ్ళు జనులు వీళ్ళు మార్గం తప్పిపోయారు అని చెప్పి మరి మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు వాళ్ళ కోసం. వాళ్ళకి కొన్ని మాటలు దేవుడి దగ్గర నుంచి తీసుకురావడానికి. ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ మా ముందు నడవడానికి ఒక ఎద్దుని చేయమని వాళ్ళు దాన్ని చేసుకొని, వాళ్ళకి ఇచ్చిన బంగారము మంచి కార్యాలకి ఉపయోగించుకోకుండా ఎద్దుని చేసుకొని ఆడటానికి తిరగటానికి చేసుకొని వాళ్ళు జీవిస్తున్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే నీ ప్రజలు, అక్కడేమన్నాడు? అంతకుముందు నా ప్రజలు అన్నాడు, ఇప్పుడు నీ ప్రజలు వీళ్ళు తప్పిపోయారు కనుక వీళ్ళని చంపేస్తాను, మళ్ళా నీ ద్వారా మళ్ళా ఒక జనాన్ని నేను సృష్టిస్తా. అంటే మోషే ఉండి, అబ్బా ప్రభువా, అబ్రహాము ఇస్సాకులు యాకోబులు దేవా, నాయనా నీ నామానికి అవమానం వస్తుంది, నువ్వు వీరికి ఒక దేశాన్ని ఇస్తానన్నావు, ఆకాశ నక్షత్రం వల్ల వీళ్ళని విస్తరింపజేస్తానన్నావు, వీళ్ళని చంపేస్తే వాళ్ళ దేవుడు అపకార బుద్ధితోనే వాళ్ళని అరణ్యం చంపడానికి తీసుకెళ్తుందా అని అనుకుంటారు కదా, నీ నామానికి అవమానం వస్తుంది అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇక్కడ 13వ వచనంలో తాను చేస్తానన్న కీడు చేయక సంతాపం అన్న పశ్చాత్తాపం అన్న అది ఒకటేనమ్మా. అమ్మా అదేనా? మరి ఇదే మోషే మరి ఇర్మియా టైంలో ఎందుకుంటూ 15:1 ఉంటున్నాడు, సమూయేలు మోషే వీళ్ళు నా దగ్గర ప్రార్థన చేసినా నేను వెళ్ళని ఇప్పుడు ఎట్లా చేయాలి? ఎక్కడికి పోయాం ప్రభు అని అడిగినతే, చెరక పోయినోడు చెరకి, ఖడ్గానికి పోయినోడు ఖడ్గానికి, తెగులుకు పోయినోడు తెగులుకి పంపించేసాయి అని చెప్పాను. సావుకు చెరకను పంపించేసే అని చెప్పన్నాడు. అంటే పాత నిబంధనలు ఎంత ఉగ్రత అనేది ఒకసారి ఆలోచించాలా. అయితే పాత నిబంధనలు కూడా భక్తులు ఉన్నారు, వాడు ఎటువంటి దుస్థితిలో ఉన్నా సరే తాములు తగ్గించుకొని ప్రభు దగ్గర వేడుకుంటే ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడమ్మా? 1 రాజులు 21:29 ఆహాబ్ అనే రాజు ఏలియా చెప్పిన మాటను బట్టి తాను తగ్గించుకొని భయపడి బూడిద పూసుకొని గోని పట్ట కట్టుకొని ఏం చేశాడమ్మా? 21:29 అర్థం చేసుకోండి అమ్మా. దేవుడికి భయపడి వినయంగా ప్రవర్తించడం చూచితివా అంటే దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఆహాబు నాకు భయపడి, ఎవరికి భయపడాలి? మనము మనుషులకు భయపడాల్సిన అవసరంలా, నువ్వు దేవుడికి భయపడితే ఎవరికి భయపడాల్సిన అవసరంలా. అదేందమ్మా? కనుక ఆహాబు నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించి చూసి అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారు కాలమందు రప్పిస్తా. ఇది ఏలియా ద్వారా స్పష్టంగా యెహోవా మాట్లాడుతున్నాడు. అర్థమైందమ్మా? అంటే ఈయన ఏం చేశాడు?
ఏలియా వర్తమానం చెప్పాడు, నీ భార్య మాట విని చేత యెహోవా దృష్టికి కీడు చేసి తన్ను తాను అమ్ముకున్న అహాబు వంటి వాడు ఎవ్వడు లేడు. ఇది నీ భార్య మాట విని 450 మంది ప్రవక్తలను పెట్టుకున్నావు కదా, వాళ్ళు బయలుదేవతని సేవిస్తున్నారు కదా, నేను కదా మిమ్మల్ని, మీకు రాజ్యం స్థాపించింది నేను కదా, మిమ్మల్ని కదా నేను ఐగుప్తు దేశం నుంచి నడిపించింది కదా, నన్ను మర్చిపోయి బయలు మీకు తీసుకొచ్చిందా అని చెప్పి ఏలియా చెప్పడంతో, అది కూడా కాక తన భార్య ఆ నాబోతు భూమిని ఆక్రమించడానికి తాకీదు రాయించి రాళ్లతో కొట్టి చంపాడు. ఏలియా దేవుడు చెప్పాడు, నిశ్చయంగా ఆ యెజబెలు కంపల్సరిగా ఆమె మాంసము కుక్కల తింటే అని చెప్పాడు. మీకు 10వ అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారము ఏలియా కుటుంబం ఏం చేయండి, నాశనం అయిపోయింది. కానీ ఏలియాకి మాత్రం ఏమీ కాల, అంటే అహాబుకు మాత్రం ఏమీ కాల. ఏలియా చెప్పిన మాట ప్రకారము యెజబెలు కుటుంబం ఒక సందర్భంలో ఏలియాకి 70 మంది కుమారులు ఉన్నారు. అంటే యెహోవాని ఒక దేవుని ఏర్పాటు చేసుకున్నాడు. 70 మంది కుమారులను తీసుకొచ్చి అక్కడ వాళ్ళ తలకాయలు పోయమంటాడు, వాళ్ళని పెంచే వాళ్ళని. యెహూ 2 రాజుల్ని జయించాడు. యెహూ ఎవరంటే, ఏలియా భయపడి నాకు చాలు ప్రభా ఇంత మట్టికి నా ప్రాణం తీసుకోని అన్నప్పుడు 1 రాజుల గ్రంథం మనకి 19వ అధ్యాయంలో ఉంటుంది. కనుక తర్వాత దేవుడు చేస్తుంటే ఎలీషాని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు యెహూని దేవుడు అభిషేకం చేశాడు. యెహోవా చెప్పిన మాట ప్రకారము నడవటానికి మంచి ఆసక్తి కలిగి ఉన్నాడు. యవ్వన కాలంలో సైన్యాధిపతే, కానీ దేవుడు రాజుగా చేశాడు. 2 రాజుల్ని మట్టు పెట్టాడు. కనుక అహాబుకు 70 మంది కుమారులు. 70 మంది కుమారుల్లో యెహూ వర్తమానం పంపిస్తాడు ఆ 70 మంది కుమారులు పెంచే పెద్దల కోసం. మీ అహాబు పోయాడు కదా, మరి మీకు కుమారులు ఉన్నారు కదా, వాళ్ళ విషయంలో మీరు ఏదైనా ఒక అధిపతిని ఏర్పాటు చేసుకొని నాతో యుద్ధం చేయండి అన్నాడు. వాళ్ళు భయపడి 2 రాజులను జయించిన వ్యక్తి తనతో మనం చేయలేమని చెప్పి ఏం చేశారు, అయ్యా నీ చిత్తం ప్రకారము మేము నడుచుకుంటాం అని చెప్పి అక్కడ ఉన్న అధిపతులంతా కూడా యెహూకి ఏమేశారు, సమాధానపరిచాడు. అయితే యెహూ చెప్తున్నాడు, నిజమే నా చిత్త ప్రకారం మీరు నడవాలంటే మీ అహాబు కుమారులు 70 మందికి తలకాయలు రేపు పొద్దున్న తీసుకొచ్చి ఇక్కడ పోయింది అన్నాడు. అంతే. తెల్లారి ఏం చేశాడు, 70 తలకాయలు 2 గుంపులుగా పోసాడు అనమాట. అంటే దేవుడు వాక్యంలో ఉంది, నన్ను ప్రేమించిన ఆఖరి కట్ల గైకున్నాడుకు 1000 తరాలకు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాల వరకు తండ్రుల దోషము బిడ్డల మీద ఉంది. కనుక ఆ 10వ అధ్యాయంలో భయంకరమైన స్థితి. యెజబెలు ఒక మిద్దె మీద ఉన్నప్పుడు యెహోవా అక్కడికి వచ్చిన తర్వాత ఆమె గుర్తుపట్టకుండా ఉంటారని చెప్పి మేకప్ వేసుకొని జిబ్రీ కుమారుడు నువ్వేనని చెప్పి యెహూ అన్నప్పుడు పైన ఎవరు ఉన్నారు అని చెప్పినప్పుడు పనికత్తులు ఉన్నారు. ఆమెను కిందకు దొయ్యమన్నాడు, కిందకు దోశారు, గుర్రం పెట్టి తొక్కిచ్చాడు. అయిపోయింది, ముక్కలు అయిపోయింది. అసలు ఆ శరీరంలో పాటలు కూడా లేదు. తర్వాత అక్కడ పోయి భోంచేసి బయటకు వచ్చిన తర్వాత ఆమె రాజకుమార్తె కాబట్టి ఆ పాటలన్నీ ఏరి సమాధి చేయండి అని చెప్పి అన్నాడు. అర్థం చేసుకోండి. ఎందుకనగా దేవుడు ఒక జాతిని, ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుడు మాటలు గ్రహించేవాళ్ళు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. కాబట్టి నీతి న్యాయములు ఆయన సింహాసనకి ఆధారం. ప్రభు ఎంతో నమ్మదగినవాడు. కనుక బుద్ధి మారితే బ్రతుకులు, బుద్ధి మారాల. అదేనమ్మా. ఇప్పుడు వాళ్ళ కాలం అయిపోయింది. దేవుడు వాళ్ళ విషయంలో పశ్చాత్తాపడ్డాడు. చేస్తానన్ను కీడు చేయక వదిలేశాడు. కానీ కొత్త నిబంధనలు ఏమంటాడు చెప్పండి. ఒక వ్యక్తి 15 లూకాసు వార్త 17 వచనంలో బుద్ధి మారిన తర్వాత ఆయన కోసం ఏమేమి సిద్ధపరిచాడు దేవుడు. పదిహేడు కనుకుంటా చూడు. 15వ అధ్యాయము అది 17 ఉన్నది. వెళ్ళి పరలోకమును నీకు విరోధంగా పాపం చేశానని నా తండ్రితో చెప్పుకుంటా అని చెప్పి రహస్యాలు వేసుకుంటూ వస్తుంటాడు. మనం కూడా ఒక్కసారి రిహార్సల్ వేస్తుంటాం ఎట్టా దేవుడికి చెబుదామని. దావీదు అంట రేపు ఉదయం ఏం ప్రార్థన చేయాలని రాత్రిపూట రిహార్సల్ వేసుకుంటాడంట. మనకి కీర్తన గ్రంథంలో ఉంటుంది, మామూలుగా 5వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అట్లాగనే ఈడేం చేస్తున్నాడు, ఈ తప్పిపోయిన కుమారుడు రమ్మా
ముందు ఒకసారి చెప్పాను, తప్పిపోయిన కుమారుడు మనమే. అర్థమైందా? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఇంటికనే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఈదులు మా దేవుడు, ఆయన మాకే ప్రత్యక్షమయ్యాడు, ధర్మశాస్త్రం మాకే ఇచ్చాడు, వచ్చిన ఆచారాలన్నీ మాయే, మా దేవుడు, ఈయన మీకు సంబంధించిన వాడు కదంటారు వాళ్ళు మామూలుగా. ఇప్పటికి కూడా అంతే. తప్పిపోయిన కుమారుడు ఎవరంటే మనము. భూలోక సమస్త జనులు ఆస్వాదించబడను, భూలోక సమస్త వంశములు ఆస్వాదించబడను, భూలోక సమస్త ప్రజలు నీ ద్వారా ఆస్వాదించబడని. ఈ కథ యేసుప్రభు చెప్పాడు, ఏం ప్రవక్తలు చెప్పడం కాదు. ఈ కథ యేసుప్రభు చెప్పాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటే పెద్ద కుమారుడు ఇంటిగానే ఉన్నాడు. చిన్న కుమారుడు అడిగాడు, నా ఆస్తి నాకు స్వేచ్ఛగా తిరగడానికి, కాళ్ళకు అడ్డం లేకుండా తిరగడానికి ఇచ్చగలిగి ఉన్నాడు బాబు. అందుకని ఆస్తి నాకే అన్నాడు. తండ్రి సమానంగా పంచిచ్చాడు. కొంతకాలం చూశాడు, సమకూర్చుకున్నాడు. చిన్న కుమారుడు దూరదేశం పోయి దుర్వ్యాపారం చేశాడంట. ఏం చేశాడు? దుర్వ్యాపారం. అది మనకి 1 పేతురు 4వ అధ్యాయంలో 4వ వచనంలో రాబడింది, గతించిన కాలం చాలు దుర్వ్యాపారంలో. 4:3 అనుకోండి, చూడమ్మా. మద్యపానం, అర్హతతో కూడిన ఆటపాటలు, ఇందులు, పూజలు నడుచుకుని నెరవేర్తివి చాలు. అది అపరిమితమైన దుర్వ్యాపమందు పోయినందును వాళ్ళు ఆశ్చర్యపడతారు, దూషిస్తారు కూడా సహజంగా. ఇప్పుడు నేనేం చేశాడు? చీకట్లో ఉన్న నన్ను వెలుగులోకి తీసుకొచ్చుకున్నాడు. అవి మళ్ళా మనం నిన్ను ప్రేరేపిస్తాయి. ఇశ్రాయేల్ కానీ ప్రేరేపించినట్టు నిన్ను కూడా ప్రేరేపిస్తాయి. వాటికేమీ మొహమాటం ఏం లేదు. కరోనా కానీ అందరు తాగినట్టు అందరూ దానికి అది కూడా తాగిద్ది. వచ్చి తాగినప్పుడు నీకు వాక్యం అర్థం కాకపోతే నీకు అర్థమా? అట్లా నువ్వు దాన్ని గ్రహిస్తావు. అందుకని దుర్వ్యాపారానికి పోయాడు బాబు. సమకూర్చుకున్నాడు, మొత్తం హ్యాపీగా పోయాడు. పోయేటప్పుడు చేతి 2 ఉంగరాలు, బ్యాస్లైట్, మెడలో చైను, ఇంపాల కారు, క్రెడిట్ కార్డు, ATM కార్డు, మొత్తం చాలా బాగా సమృద్ధితో వెళ్ళిపోయాడు బాబు. దూరదేశం పడి ఇక్కడ ఉంటే ఎవరిని అడుగుతారని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తారని చెప్పి దూరదేశం పోయాడు. స్వేచ్ఛగా అనుభవించాడు. అడిగిపోతాడు, బాగా తాగుపోతాడు. ఇది అడిగిపోతాడు, ఎవరు చూడకుండా ఒక ప్రాంతానికి పోయి తాగి బాగా అలసిపోయేటట్టుగా తాగి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మామూలుగా ఒక డ్రమ్ములో పోయినాయి ఒక 5,000 10,000 పెట్టి మద్యం నింపి దాంట్లో ముంచాలి వాళ్ళని. అప్పుడు ఎగుటం నేసదేమను స్వేచ్ఛగా పోతుంటారు అన్నమాట కొంతమంది. అట్లా అంటే ఆ దురాత్మ అట్లా లాక్కెళ్ళిద్ది. ప్రభు చెప్పాడు. వెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఉన్నప్పుడు బాగా అన్నీ ఉన్నప్పుడు, అరా నువ్వు అంతటోడిరా, నువ్వు ఎంతటోడు అన్నకుంటుందంటే బాబు ఏం చేశాడు? సొప్ప దూసినట్టు చూశాడు. అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయి. ఇంకా టీకి కూడా డబ్బులు లేవు. ఎవరు టీ ఇప్పిలా, ఇటు దగ్గర అన్నీ అయిపోయినాయని చెప్పి ఏం చేశారు? బెల్లం చుట్టూ ఈగలం మూసినట్టుగా మరి బెల్లం కాస్త అరిగిపోతే ఏమైంది? ఎవ్వరూ లేరు. అందుకే ఇది లోకమంతా ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు డబ్బుకు లోకము. పెద్దోడు కానీ చిన్నోడు కానీ ఎవడైనా సరే డబ్బుకు లోకము. అది డబ్బు ఉంటే చాలు అనుకోడు. డబ్బు ఒకటి కాదు, దేవుడు కృప కూడా ఉండాలా. గుర్తుపెట్టుకొని మనం సజీవులుగా బ్రతుకున్నామంటే దేవుడు కృప మనకు ఉంది. అందుకని బాబు దగ్గర అన్నీ అయిపోయిన తర్వాత ఆకలి అవుతుంది. టీ పిచ్చేవాళ్ళు లేరు, కనీసం దోశ ఇడ్లీ పిచ్చేవాడు కూడా లేరు. ఎడన్నా పని చేద్దామని చూస్తే ఒకటి దగ్గర పని దొరికిందండి. ఏం పని దొరికింది? పందులు మేపడానికి పంపించాడు. ఈయనెవరు? రాజకుమారుడు. ఎక్కడికి పోయాడు? పందులు మేపడానికి పోయాడు. రాజకుమారుడు పందులు మేపుతాడు ఎవడన్నా? ఆలోచించండి. ఆ పని తెప్పితే ఇంకా ఆయన దగ్గర లేదు. వాడు అనుకున్నాడు ఆ పనికి ఎందుకు కుదిరాడంటే పందులు తినే పిట్టు అంటే అదే దీంతో చేస్తారు, మొక్కజొన్న దీంతో చేస్తారు. పందులు తినే పిట్టు తింటే కొంచెం ఆకలి తీరిద్దిలే ప్రస్తుతానికి అని వెళ్ళాడు. కానీ వాళ్ళు ఒప్పుకోలా, దానికి కూడా ఒప్పుకోలా. పందులు అసలు అవకాశం ఇలా. అప్పుడు వచ్చిందనమాట ఆయనకి బుద్ధి. ఎప్పుడు వచ్చింది? అప్పుడు వచ్చింది. ఏది? బుద్ధి మారిన తర్వాత ఆయన అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేకమైన పనివాళ్ళు ఉన్నారు, సమృద్ధిగా అన్నము దొరుకుతుంది. అందుకని నా తండ్రి దగ్గరికి నేను వెళతాను. వెళ్ళి, తండ్రి, పరలోకానికి నీకు నేను విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడం నేను యోగ్యుడిని కాను అని చెప్పుకుంటానని చెప్పి ఈయన బయలుదేరాడు. కానీ తండ్రికి తెలుసు వీడు ఎప్పుడైనా వస్తాడని. తండ్రికి తెలుసు, యేసు ప్రభుకు తెలుసు ఎప్పుడొకప్పుడు వస్తాడు వీడు కంపల్సరిగా తెలుసు.
ఆయనకి కీలిరిగి వాత పెడతాడు మామూలుగా, అట్లా కాదు. నిన్ను కొనుక్కుంది, ప్రాణం ఇచ్చి నన్ను ఏర్పాటు చేసుకుంది మన ఇష్టానుసారంగా జీవించడానికి కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి ఎక్కడికి పోలేవు. దావీదంటాడు, ఎక్కడ పోయాను ప్రభువా, ఎక్కడ పోయినా నువ్వు ఉన్నావు. ఆకాశానికి పోయినా అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళంలో ఉన్నా అక్కడ నువ్వు ఉన్నావు, ఒకవేళ సముద్రంలో నేను దాంకున్నా అక్కడ నీ చేయి నన్ను పట్టుకున్నది. అంటే ప్రభు సర్వాంతరయామి, ఆయనకి దాగు సృష్టం అంటూ ఏమీ లేదు. ఆయన దగ్గరుండి చూసేవాడు కాదు, దూరం నుండైనా చూడగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే ప్రభు అక్కడ 20వ వచనంలో వారు దూరంగా ఉండగనప్పుడే వారు ఇంకా దూరంగా ఉండనే. అర్థమైందమ్మా? తండ్రి ప్రేమది. వాళ్ళు అంతకుముందు కాళ్ళకు అడ్డం లేకుండా తిరిగితే సత్యాన్ని వదిలిపెట్టాడు లేదా? ఇప్పుడు తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటే బ్రతుకులు బాగుపడతాయి. ఆ తండ్రి ప్రేమ కూడా అర్థం చేసుకోకపోతే ఇంక ఏనాటికి మనము బాగుపడలేము. ఏమంటున్నాడు తర్వాత? కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకును. ఎవరమ్మా? పందులతో సమాసం చేసేవాడిని, తాగుబోతుని, తిరుగుబోతుని, వేసలతో తిరిగిన వాడిని. ఏమన్నాడు యేసు ప్రభు? ఇప్పుడు మనమేమంటాం? వాడు తాగుబోతు, తిరుగుబోతుడు, వాడు ఏదన్నారు కదా, వాడి రోజులకి బాగకూడదు, వాడిని అసలు ముట్టుకోకూడదు వాడిని. మనకి ధర్మశాస్త్రం తెలుసు, కృపకాలం కూడా తెలుసు కదా. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీల్ని రాళ్లతో కొట్టి సంపమని మోషే చెప్పాడు కదా. నువ్వేం చెప్తా ఉన్నాడు? ప్రభు ఏం చెప్పాడు? మీలో పాపం లేనివాడు రాయమన్నాడు. చచ్చిపోయిన శవాన్ని ముడితే అపౌతుడని వాక్యలో ఉంది, లేవికాండంలో. మన యేసు ప్రభు విధవరాలు కుమారుడు ముట్టి స్వస్థపరిచాడు కదా. రక్తస్రావం గల స్త్రీ ముట్టుకోకూడదు, ఇప్పటికీ ఉంది కదా ప్రపంచంలో, ధర్మశాస్త్రం ఉంది కదా, ముట్టుకోకూడదు. ఆమె శాపం ముట్టుకోకూడదు, ఆమె గ్లాసు ముట్టుకోకూడదు, ఆమె కంచం కూడా తాగకూడదు, ఉందా లేదా? ఒక మూల కూర్చోబెడతారు కదా. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ స్త్రీ ఆయన వస్త్రం ముట్టుకుంటే నన్ను ఎందుకు ముట్టుకోమని అడిచాడా? లేదు, ఆయనలోంచి ప్రభావం వెళ్ళి స్వస్థపడి. ధర్మశాస్త్రం కంప్లీట్గా యేసు ప్రభు ఏం చేశాడమ్మా? నెరవేర్చాడు. కుష్ఠరోగి వచ్చి నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు ప్రభా, నా చిత్తమే, నువ్వు స్వస్థపడు అని చెప్పి తనకు నిలువల్ల కుష్టు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. లెక్క ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగి ఎక్కడ ఉండాలా? ఊరు బయట ఉండాలా, మనుషులు కనపడకూడదు. అదేనమ్మా? మరి ఇలాంటి ఆజ్ఞలు దేవుడు అన్నీ నెరవేర్చాడు కదా. ఇప్పుడు ఈ కుమారుడు గురించి కూడా ఏమంటున్నాడు ఆయన? అయితే తండ్రి తన దాసుల్ని చూసి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెప్పించండి, వీడికి కట్టి ఈ చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడగండి. అర్థమైందమ్మా? ఇప్పుడు మన భారతదేశం కదా, హిందూ దేశం కదా. మోషేది దేవుడు మాట్లాడా, మోషే నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధమైనది, చెప్పులు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? తొడుగు అన్నాడు. దాని భావం ఏంది? వారు దాసులుగా, వారు పాపులుగా ఉన్నారు. ఇక్కడ చెప్పులకు సమాధానంగా గుర్తు కనుక ఆయన ఇప్పుడు వారు దాసులు. ఒక ఆయన నేను పురుగును అన్నాడు, ఒక ఆయన మట్టిని అన్నాడు, ఒక ఆయన దాసులు అన్నాడు. ఇప్పుడు ఊరివి నీ కుమారుడు ఇంట్లో చెప్పులు వేసుకుని తరుస్తావా? వాడు చిన్నోడు, వాక్యం తెలియని అంత చిన్నోళ్ళే కదా, పసిపిల్లకాయలే కదా. అదే వాక్యం చెప్తుంది. మీరు పాలు తాగుతున్నారు ఇప్పటిదాకా. ఎందుకు పాలు తాగుతున్నారు? అప్పొచ్చుడు పౌలు అన్నాడు, మీలో ఈర్ష్య, ద్వేషం, పగ, మత్సరం ఉంది కాబట్టి పాలు తాగుతున్నారు. బలమైన ఆహారం ఎవరికి తగినను? ఏది మంచి ఏది చెప్పరా వివేచన కలిగిన వాడు బలమైన ఆహారం తింటాడు. అంటే మనము పాలు తాగే స్థితిలో ఇంకా ఉన్నాం. దేవుడు వాక్యం అర్థం కావట్లా. అప్పుడు వాళ్ళు దాసులు, వారు ఎన్నిక లేని వారు. ఇప్పుడు ఈయన ఎవరు? కుమారుడికి ఏం సిద్ధపరిచాడు? ప్రశస్తమైన వస్త్రమును, చేతికి ఉంగరము, మెళ్ళలో చైనును, చెప్పులు తొడిగి ఒక యాటను తీసుకొచ్చి వధించి, ఈయన కుమారుడు చనిపోయి తప్పిపోయి, అదేనా ఒక ఆత్మ విలువ ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందో అది అర్థం చేసుకోవాలా. ఒక ఆత్మ విలువ. కనుక ఒక వ్యక్తి దేవుడి దగ్గర బుద్ధి మార్చుకొని మారు మనసు పొందుకుంటే పరలోక రాజ్యంలో ఏం చేస్తున్నారమ్మా? సంతోషిస్తున్నారు.
మరి ఎప్పుడన్నా ఆయన సంతోషిస్తున్నాడని చెప్పి మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించటల్లా, పోతే పోయేళ్లే అనుకుంటున్నాం. కానీ చాలా పొరపాటు. వీడు చనిపోయి మనము చనిపోయిన స్థితిలో ఉన్నాం. ఏమో అపరాధుల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారైండగా క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టి మనల్ని బ్రతికించాడు. మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికిస్తే మనకి శ్రమ ఉంటుందా లేదా? బ్రతికినోడికా శ్రమ, లేకపోతే చచ్చినోడికా? చచ్చినోడి మీద ఒక రెండు సిమెంట్ బస్తాలు కానీ పెడితే ఎట్లుంటుంది? వాడు ఏమైనా పలుకుతాడా చచ్చినోడి మీద? లేదు. మరి బ్రతికినోడి మీద ఒక సిమెంట్ బస్తా పండిస్తే ఏమిది? అరే తీరా బరువుగా ఉంది అంటాడా లేదా? చచ్చినోడికి పోరాటం ఏమి ఉండదు. అంటే లోకస్తులకి పోరాటం ఏమి ఉండదు, దేవుణ్ణి ఎరగని వారికి పోరాటం ఏమి ఉండదు. మనం బ్రతికున్నాం, మనకు పోరాటం ఉంటుంది. శరీరానికి ఉంటుంది, ఆత్మకు ఉంటుంది. యేసుప్రభు చెప్పాడా లేదా? మీకు ఈ లోకంలో శ్రమ, అయినా ధైర్యంగా ఉండండి, నేను జయించానని. అందుకని తండ్రి ప్రేమను మనము అర్థం చేసుకోవాలా. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? వాడు బాగలేకపోతే వాడి గురించి 64 చెప్పేవాళ్ళు ఉన్నారు. బాగున్నా చెప్తారు, బాగలేకపోయినా చెప్తారు. వాడు అట్టటోడు అంటాడు, ఇట్టటోడు అంటారు. అత్తలేని కోడలు అత్తుంటే అసలు బయట పడుతుంది అనమాట. రహస్యాలు బయటకు వస్తాయి అనమాట. అత్తుంటే. అత్త లేకపోతే ఇంక నీకు ఆమె గురించి చెప్పేది ఎవరు? కోడలేని అత్త. ప్రస్తుతానికి కొంత రాలేదులే కోడలే అత్త. గుణవంతుల చాలా మంచిది అనుకుంటా, అంతే మా లోకం రీతిలో. అట్లానే లోక రుచిలో కొన్ని ఉన్నది. ప్రభు అందరి హృదయాలు ఎరిగినవాడు కాబట్టి మన సంగతంతానికి తెలుసు. బుద్ధి మారకుండా మనం 100 ఉపవాసాలు ఉన్నా కూడా, ఇప్పుడు పాత నిబంధన మనం ఉంది, కానీ కొత్త నిబంధనలు ఏం చేశాడు దేవుడు? వాడు బుద్ధి మారింది. బుద్ధి మారితే ఏమా కనికరించబడ్డాడు. అక్కడ ఏమంటాడు? అయితే ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. అర్థమన్నా? యేసు బుద్ధి మారితే బ్రతికావు, గుర్తుపెట్టుకొని. తప్పిపోయి దొరికిన చెప్పిను, సంతోషపడుతున్నారు తండ్రి. అయితే అప్పుడు అతడు పెద్ద కుమారుడు ఎవరు? ఈదులు. అదమ్మా పొలం నుంచి వచ్చాడు. ఏందిరా గోల? ఏం చెప్తున్నాడు ఏనండి సరిగ్గా? ఉదయించిన కనుక అది కదా విషయం. లోపలికి వెళ్ళకుండా అంతే బయట నిలబడ్డాడు. తండ్రి బయటకు వచ్చాడు. ఏందిరా బయట ఉన్నావంటే, నేను ఎప్పుడైనా సరే నా స్నేహితుడితోటి ఒక్క మేక పిల్లలను కోసావా? వీడు నీ ఆస్తి అంతా పాడు చేశాడు, వీడు వేసలతో గడిపాడు, వీడు ఇప్పుడు తీసుకొస్తే నువ్వు వీడికి ఇందు చేస్తావు నువ్వు అని చెప్పినప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు? అది కదా ఆ విషయం. నువ్వు ఎల్లప్పుడూ నువ్వు ఇంట్లోనే ఉన్నావు, కమ్మంగా 3 పూటలు తింటున్నావు, పని చేసుకుంటున్నావు, యుక్తమే. బ్రతికేను, ఇది ఒక ఆత్మ రక్షించబడటంలో అది ఉద్దేశం అమ్మా. వీడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి దొరికాడు. మనం ఇప్పుడు బాగానే ఉన్నాము, ఈదులు బాగానే ఉన్నారు. ఇప్పుడు చచ్చిపోయి బ్రతికింది ఎవరు? మనమే కదా. అదే కదా ఎఫ్సి పత్రిక 2:1 అంటాడు, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మనల్ని బ్రతికిస్తే, ఆయన మనల్ని బ్రతికియటానికి ఎంత గొప్ప త్యాగం చేశాడు. ఉండగా అది క్రీస్తుతో కూడా బ్రతికించుడు. ఆ మహాప్రేమ 4వ వచనంలో మహాప్రేమను మన దేవుడు కరుణా సంపన్నుడై, పాత నిబంధనలో కూడా కరుణా సంపన్నుడేనమ్మా. పాత నిబంధనలో కూడా ఆయన కరుణా సంపన్నుడే, ఆయన కృప కలిగిన వాడు, దయాళుడు. అర్థమైందమ్మా? ఆయన కృప ఎప్పుడు కూడా ఉంటుంది. పాత నిబంధనలు కూడా పర్వతము దొరికిన మెట్టులు తత్తరైన నా కృప నిన్ను విడిపోదని స్పష్టంగా చెప్పాడు. ఈ పాటే వాళ్ళు పాడి గొప్ప విజయం పొందుకున్నారు ఉపవాస ప్రార్థనలో. యెహోషువకి ఆ బ్యాచ్ మొత్తం కూడా యెహోవా కృప నిరంతరం నిశ్చయంగా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా, నీ కనికరం, ప్రేమ, జాలి, దయ, వాత్సల్య ప్రభా. ఇశ్రాయేలు దేవుడు తండ్రి, మానవుడు కాదు, అబద్ధం ఆడటానికి నరుడు కాదు అని చెప్పి నీ లేఖలో రాయబడింది ప్రభా. నువ్వు నాయన పశ్చాత్తాపడి దేవుడు కాదు ప్రభా. నిశ్చయంగా తండ్రి కొన్ని సందర్భాల్లో నువ్వు పశ్చాత్తాపడతావు తండ్రి.
యోనా తండ్రి ఈ నినివే పట్ల ప్రార్థన చేసినప్పుడు తండ్రి వారు తమ దుర్మార్గతను విడిచిపెట్టి నీ వైపు తిరిగినప్పుడు వాళ్ళ విషయంలో చేస్తానన్న కీడు చేయక పశ్చాత్తాపడ్డావు ప్రభా. మోషే తండ్రి ప్రార్థన చేసినప్పుడు చేస్తానన్న కీడు చేయకుండా పశ్చాత్తాపడ్డావు తండ్రి. నువ్వెంతైనా నా అమ్మ దగ్గర జ్ఞాపకం చేసుకో ప్రభా. తప్పిపోయిన కుమారుడు తండ్రి బుద్ధి వచ్చిన తర్వాత అతనికి నేను ప్రశస్త వస్త్రము ధరింపజేసావు తండ్రి, ఉంగరము దొడిగావు, మెడలో చేయనేసావు ప్రభా. అట్లాగే తండ్రి నీ నామం మహిమార్థమే సమాధానం కొరకు చెప్పులు కూడా నువ్వు దొరికినావు ప్రభా. ఒక వేటను వధించి నా కుమారుడు చనిపోయి బ్రతికి నువ్వు తప్పిపోయి దొరికినని చెప్పిన ఆయన అతని గురించి ఎంతో సంతోషిస్తున్నాడు ప్రభా. అట్లాగే తండ్రి మానవులు ఎందరో తప్పిపోయాడు తండ్రి, కలిగినది ఏది లేకుండా కలగలేదు, సమస్తము నీ మూలంగా కలిగిందని వాక్యం చెప్తుంది ప్రభా. నువ్వు ఇచ్చిన అన్ని కూడా అనుభవిస్తున్నారు కానీ భూమి నీ పాదపీఠం, ఆకాశం నీ సింహాసనం తండ్రి, నీ మాట ద్వారా ప్రపంచాన్ని కలగజేసినావు ప్రభా. మానవుడు దేహాన్ని చేసిన వాడు నువ్వే, నీ దేహము దేవుడు అనుగ్రహించబడింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం మీకు తెలియదా అంటున్నా ప్రభా. మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు ప్రభా. నువ్వు ఇచ్చినవన్నీ మేము అనుభవిస్తున్నాం కానీ ప్రభా, నువ్వెవరో మాకు తెలియదంటగా జీవిస్తున్నాం ప్రభా. అది ఎంత మాత్రం తగదని చెప్పినైనా అయ్యా నువ్వు మమ్మల్ని క్షమిస్తావు తండ్రి. మన నేను ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళ కుమారులుగా కుమార్తెలుగా ఆ అధికారం ఇచ్చినావు తండ్రి. మాతో నేను జీవిస్తానని చెప్పినావు తండ్రి. వినబడ్డ వాక్యం నేను ప్రతిభను నా హృదయాలు స్థిరంగా నిలిచి భరించి సహాయం చేతండి. యూట్యూబ్ ద్వారా అందరూ వింటున్నారు, ప్రతి ఒక్కరు కూడా దీవించి నువ్వు ప్రేమామయుడు తండ్రి. ఉగ్రత పుట్టించి దేవుడు కాదు ప్రభా, ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టించింది ప్రభా. నువ్వు ప్రేమైన కృప కలిగిన వాడుతుంది, అందరిని క్షమిస్తావు అని చెప్పి నేను అతన్ని. పాపుల కోసం ఈ లోకానికి వచ్చావు నీ లేఖలో రాయబడింది ప్రభా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన లేఖలో రాయబడింది ప్రభా. ఎందరైతేనైనా యూట్యూబ్లో చూస్తున్నారు తండ్రి, అనే వాళ్ళ అజ్ఞానంగా తొలగించి తండ్రి ప్రతి ఒక్కరు నీ దగ్గరికి వచ్చి విశ్వసించి నీ దగ్గర మేలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి సహాయం చేయమని, నామానికి మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధ నామమున వేడుకున్నాను తండ్రి.